ఒక్కొక్కరు తన అవినీతిని పాల్పడకూడకపోతే అది ఒక్కరు అవినీతి నష్టకాలు సార్. ఒక్కొక్క వ్యక్తి తన అవినీతిని అందరూ అవినీతికి పాల్పడారు సార్. ఎవరు కూడా మొత్తం దేశం మీద కూడా ఒక్కొక్కడే మొత్తం ఎవరు కూడా అవినీతి పాల్పడతారు. ఫస్ట్ తను అవినీతి చేయకుండా ఉంటే వాడు అవినీతిని అరికట్టగలడు సార్. అవినీతి పరులను మనం సమాజంలో గౌరవిస్తున్నామా, ఆదరిస్తున్నామా? ఉద్యోగం అనుకోండి సార్. ఆయన ఏం చేస్తా అంటే లంచం ఇచ్చి పెట్టాడు సార్ ఉద్యోగంలోకి. లంచం ఇచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆ లంచం ఇచ్చిందే సంపాదించాలా, మళ్ళీ ఏం చేయాలా? లంచం ఇచ్చేది సంపాదించాలంటే మళ్ళీ లంచం తీసుకోవాలి సార్. మళ్ళీ లంచం తీసుకొని మళ్ళీ లంచం ఇచ్చి వాళ్ళ కొడుకులో కూతుంటే వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇట్లా ఆ విధంగా ఈ యొక్క అవినీతి పేరుపోతుంది సార్. కనుక మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి సార్. సంసుద్దీన్ గారికి యువ పదంలో ఈరోజు మాట్లాడినందుకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఇంతసేపు మాట్లాడి ఎంతమంది ఎదిరించినా కూడా జవాబులు చెప్పినందుకు బెస్ట్ స్పీకర్ అవార్డు కూడా ఇస్తున్నాము. యువత భవిత అనేది మన యువత కోసం సార్ గారు ఎంత కృషి చేస్తున్నారు. రోజుకు 1000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అదే ఎలా సాధ్యం అవుతుంది? ఫీజు రిమెంబర్స్ అంటున్నారు. ఇంతవరకు ఒక విద్యార్థిగానే వచ్చిందా? ప్రస్తుతం యూత్ అనేది రాజకీయాల్లోకి రావాలి. యూత్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అలాగే గుజరాత్ చూడండి, మనకన్నా ఎంతో రెట్లుగా అభివృద్ధి చెందుతుంది, కానీ మన రాష్ట్రం అవినీతికి లోబడి పడుతుంది. ఓకే, భార్గవ్ నాయుడు యూత్ రాజకీయాల్లోకి రావాలి అంటున్నాడు. మీరు ఎస్ అనే వాళ్ళు ఎంతమంది చేతులు చూపించండి. యూత్ కూడా రాజకీయాల్లోకి రావాలి. యూత్ రాజకీయాల్లోకి రాకూడదు అనే వాళ్ళు ఎంతమంది? రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? యూత్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో యూతే కాబట్టి ఇప్పుడు యూతే రావాలి రాజకీయాలు. అవినీతి ఎక్కువ అవుతుంది. రాజకీయాల వాళ్ళకి యూత్ అవసరం ఎప్పుడు వస్తుంది? వాళ్ళక ఇప్పుడు కావాలి. అదే ఎప్పుడు? ఓట్లేసే ముందర ఏమైనా స్ట్రైకులు జరిగితే యూత్ కావాలి, స్టూడెంట్స్ కావాలి. ఎందుకు? పక్కన వాళ్ళు ఏ పని చేయలేరు. స్టూడెంట్స్ అయితే షాపు పగలు కొట్టడం, అవ్వు పగలు కొట్టడం, బస్సు తగలు పెట్టడం అవన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు. రావాలని అడుగుతున్నావు, బాగుంది. ఎందుకు రావాలి? ఇప్పుడు మన దేశ పరిస్థితి బట్టి యూతే 40% యూతే ఉంది. అందుకు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కోరుతున్నాడు యూత్ రావాలి. అదే ఇప్పుడున్న రాజకీయాలను తొలగించేసి యూత్ అనేది ఒక సరైన నాయకుని ఎన్నుకుంటే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఉద్యోగాలు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఓకే, మంచి పాయింట్ చెప్పాడండి. సపోర్ట్ చేయండి భార్గవ్ నాయుడుకి. యూత్ మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయంటున్నాడు. ఆ ఎంచుకునే నాయకుడు అవసరం ఉన్నప్పుడు యూత్ని స్టూడెంట్స్ని వాడుకుంటున్నాడు. ఉద్యోగాలు నేను ఇస్తానని హామీ ఇస్తున్నాడా నీకు? నువ్వు రాజకీయాల్లోకి స్టూడెంట్స్ యూత్ రావాలంటున్నావు, కానీ వచ్చిన తర్వాత అది ఏదో అయిపోతుంది. ఏమవుతుందో మొత్తం అంతా తిరగమరగా అయిపోతుంది. ఒక ఉద్యోగానికి పోయిన ఒక యువకుడు వాడు ఒక టాలెంట్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన వాడు, కానీ వానికి ఉద్యోగం రాదు. కానీ రికమెండేషన్ తీసుకొచ్చే వానికి ఉద్యోగం వస్తుంది. కారణం రాజకీయాలు. లంచం, ఎవరు లంచం ఇస్తే వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. టాలెంట్ ఉండడానికి ఉద్యోగం రాదు. ఇంతవరకు అవినీతి పరులు అన్నారు. ఇంతవరకు మీలో, అంటే మీ గురించి కాదు, మీ భారతీయులు ఎవరైనా నిజాయితీ పరులు ఉన్నారా? నేను నిజాయితీ పరుడు కాబట్టి కొంచెం మాట్లాడతాను. నువ్వు నిజాయితీ పరుడు కాదు, నువ్వు నిజాయితీ పడైతే నువ్వు చెప్పాలా? నేను నిజాయితీ పరుడు కాబట్టి సమాజం తెలుసుకున్నాను, వచ్చాను. ఒక లంచం తీసుకున్నాడా? నువ్వు తీసుకుంటావా? తీసుకోకదా? నేను తీసుకోనాడా? నువ్వు తీసుకుంటావా? లేదు, నేను పార్టీడు కాబట్టి తీసుకోను. ఇక్కడుండే వాళ్ళందరూ పార్టీలే. రాజకీయ నాయకుల్ని ఎలా ఎన్నుకుంటున్నారంటే మన తల్లిదండ్రులు చదవలేదు కాబట్టి వాళ్ళకి ఎవరిని ఎన్నుకోవాలా ఎవరిని ఎన్నుకోకూడదు అనే విషయం తెలీదు. మంచి నాయకుడికి ఓటక్కడి సద్వినియోగం చేసుకోవాలి. ఏదో బిర్యానీ ప్యాకెట్లు మందు ప్యాకెట్లు లొంగకూడదు. ఈరోజు మన దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా తన స్వార్థం కోసం ఫస్ట్ ప్రజల కోసం ఏదైనా చేయాలని ముందుకు వస్తారు. తర్వాత తన స్వార్థం కోసం అనేటువంటి అవినీతికి పాల్పడుతున్నారు. యువతకు కూడా రాజకీయాల్లో వచ్చే అవకాశాలు కల్పించాలని చెప్తున్నారు. ఆయనకు నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను. యువపదం ఆర్గనైజింగ్ కమిటీ తరఫున యువత అనేది రాజకీయాలే కలిస్తే అవినీతి నయమైంది సార్.
అది నేను ఒప్పుకుంటాను. ఈరోజు మేము యువ పదం పెట్టింది నేనేది నా మెసేజ్ నా సందేశం మీకు ఇచ్చేదానికి కాదు, యువత వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి, ఇది ఒక డిస్కషన్ డిబేట్ జరిపించడానికి, దాన్ని మోడరేట్ చేయడానికి నేను చేస్తున్నాను. కానీ మీరు చెప్పిన పాయింట్ కూడా నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఆయన ఏమంటున్నారంటే అవినీతి అరికట్టడానికి యువత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి. ఇప్పుడు సమాజంలో రాజకీయ నాయకుడు కొడుకే రాజకీయ నాయకుడు అవుతున్నాడు, హీరో కొడుకే హీరో అవుతున్నాడు. అదే సమాజంలో పౌరులే ఎందుకు రాజకీయ నాయకుడు కాకూడదు? పౌరులే మన పాలన నుంచే సమాజంలో రాజకీయ నాయకుడు కావాలని నేను కోరుకుంటున్నా. చాలా బాగా చెప్పాడండి, చాలా బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా. మన సమాజంలో రాజకీయాల్లో చాలా అవినీతి ఉంది, దాన్ని అరికట్టాలంటే యువత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయాల్లోకి వచ్చే నాయకులంతా వారసత్వంగా వస్తున్నాడు. వాడి తండ్రి ప్రధానమంత్రి కాబట్టి నేను ప్రధానమంత్రి కావాలి, నా తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి కావాలి, ఈ విధంగా వారసత్వంగా వస్తున్నారు. కాబట్టి మాలాంటి యువతకు, మాలాంటి సామాన్య యువతకు నిజంగా ఎవరు రాజకీయ అవకాశం కల్పించడం లేదు. వాళ్ళే వారసత్వంగా వచ్చి వాళ్ళే జీవనాన్ని చేసుకుంటున్నారు. మేము యువత మాకు రాజకీయాల్లో హక్కు కల్పించాలి, మాకు అవకాశాలు కల్పించాలి. ఎలక్షన్స్ వస్తే ఓటు వేస్తారు కానీ వాడు అవినీతి పరుడా మంచివాడా అని చూడరు. కానీ మీరు చదువుకున్నవారు స్టూడెంట్, మీకు తెలుసు ఎవరిని వేస్తే మనకు మంచి భవిత, మంచి చదువు, మంచి మంచి ఫ్యాక్టరీస్ ఎలా వస్తాయి అని మీరు ఎన్నుకోవడంలోనే మంచి నిజాయితీ పరులు. అందుకనే మీకు ఓటు హక్కుగానే ఉంటే మీరు మీ తల్లిదండ్రులకు మీరు చెప్పచ్చు ఇతను మంచివాడు, నిజాయితీ పడు అని మీరు చెప్పి వారిని మీరు ఎలక్షన్ లో గెలిపించవచ్చు. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది, మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తాయి, అందరికీ విద్య అందుతుంది, అందరికీ స్కాలర్షిప్స్ అందుతాయి. ఈరోజు టీఎస్ఎన్వి వాళ్ళు ఏర్పాటు చేసిన యువత భవిత అనే కార్యక్రమము చాలా ప్రయోజనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఆఫీసులో ఉన్నాను, విద్యార్థులందరూ చాలా చక్కగా మాట్లాడినారు, ఈ డిబేట్ లో పాల్గొన్నారు. వీళ్ళు మన స్టూడెంట్స్ అయినా మా స్టూడెంట్స్ అయినా నాకు డౌట్ వచ్చింది. వీడు అవినీతి పరుడు, వీడు నాకు భవిష్యత్తులో ఉద్యోగం ఇప్పించగలడు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూస్తే మనకు అర్థమైపోవాలి. అది మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఓటు హక్కే ఉండకూడదు. ఎందుకంటే ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో కూడా మనకు తెలియదు, ఎవడు అవినీతి పరుడో ఎవడు నీతివంతుడో కూడా మనకు తెలియదు. అయినా మనకు ఓటు హక్కు ఉంది అంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం, మానవ సంబంధాలే మన గడపు బలం అన్నాడు కవిచలం. జై జై గడపడమే స్నేహ
కలపడమే స్నేహం కాదు, హాయి హలో మాటల్లో జీవం లేదు. సెల్ ఫోన్ల